హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా రాయలసీమ స్పెషల్ కజ్జికాయలు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. కజ్జికాయల స్టఫింగ్ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఈ పప్పుల కజ్జికాయలు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, పైనుంచి ఎంతో క్రిస్పీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూసేద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డో ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మైదా తీసుకోండి. ఈ 1/4 కిలో మైదానండి. నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలపండి. ఫస్ట్ నీళ్లు వేయకుండా ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం ఉంటగా చేస్తే ఈ విధంగా ఉండాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా కాకపోతే ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేస్తూ పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఒకేసారి వేయొద్దండి నీళ్ళు, కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే డో పత్లాగా అయిపోతుందండి, అప్పుడు సరిగా రావు కజ్జికాయలు. అందుకని కొద్దిగా వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఈ విధంగా చేయడం వల్ల స్మూత్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. అప్పటి వరకు స్టఫింగ్ కోసం ప్రిపరేషన్ చూద్దాం. ఎండు కొబ్బరిని తీసుకోండి. ఎండు కొబ్బరిలో 2 రకాలుగా ఉంటుందండి. ఈ విధంగా కొద్దిగా నల్లగా వచ్చి ఉంటుంది, కొద్దిగా ఎర్రగా వచ్చి ఉంటుంది. పైన నల్లది తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఆయిల్ కంటెంట్ బాగా ఉండి. దీన్ని గ్రేట్ చేసుకోవాలి. సన్నగా ఉన్న సైడ్ నుంచి గ్రేట్ చేసుకోండి. మీరు కావాలంటే లావుగా ఉన్న సైడ్నైనా చేసుకోవచ్చు. 100 గ్రాములు తీసుకున్నానండి నేను. ఈ విధంగా కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1/2 కిలో పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. మనం చట్నీకి వాడతాం కదండి, అదే పుట్నాల పప్పు ఇది. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చక్కెర యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 300 గ్రాములు చక్కెర వేస్తున్నాను. 1/2 కిలో పప్పులకి 300 గ్రాములు చక్కెర వేస్తున్నాను. మీరు చక్కెర కావాలంటే కొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు. 4 నుంచి 5 యాలకులు వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. చక్కెర మీరు తక్కువగా తిన్నట్లయితే 1/2 కిలో పప్పులకి 1/2 కిలో చక్కెర వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ వేసాను, పిల్లలకి కొద్దిగా చక్కెర వేస్తేనే టేస్ట్గా ఉంటుందని. ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. సగం వేసాను, తక్కువగా అనిపిస్తే మళ్ళీ సగం వేసానండి. కొబ్బరి తురుము మీ ఇష్ట ప్రకారం కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు. వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని బాల్స్గా చేసుకోవాలి. మీరు తీసుకున్న మోల్డ్ని బట్టి ఈ బాల్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మోల్డ్స్ ఒకసారి పెద్దగా తీసుకుంటారు, కొంతమంది చిన్నవిగా ఉంటాయి. మీరు తీసుకున్న మోల్డ్ని బట్టి ఈ బాల్స్ అని ప్రిపేర్ చేసుకోండి. మొత్తం ఒకేసారి చేయొద్దండి, ఒక 4-5 చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే తొందరగా తడారిపోతాయి, పైనుంచి ఎండిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని మైదాలో డస్ట్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసుకోవాలి. దీన్ని చపాతీలాగా కాకుండా పత్తలాగా మనం అప్పలంకి చేస్తాం కదండి, అదే విధంగా చేసుకోవాలి. లేకపోతే కజ్జికాయ అనేది క్రిస్పీగా రాదండి, మెత్తగా అయిపోతుంది. అందుకని బాగా పత్తలాగా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కజ్జికాయల మోల్డ్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం వేసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రానే ఉండాలండి మనం రోల్ చేసుకున్న ఈ అప్పలము. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అనేది సైడ్లకు వేయొద్దండి, పొరపాటుగా పడిపోయింది. నేను వీడియో చేస్తూ వేసాను కాబట్టి చూస్తూ మీరు జాగ్రత్తగా వేసుకోండి. మధ్యలోనే వేసుకోవాలండి, సైడ్కి అస్సలు ఉండకూడదు. లేకపోతే మనం ప్రెస్ చేసిన తర్వాత సరిగా ప్రెస్ కాదన్నమాట. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని తీసుకొని ఈ సైడ్స్కి ఉంటుంది కదండి, ఈ విధంగా తడి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ కొనలు బాగా అతుక్కుంటాయండి, లేకపోతే పొడిగా ఉంటే సరిగా అతుక్కోవు. మోల్డ్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి, ఇది తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ పిండిని మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, అలా అని నెమ్మదిగా ప్రెస్ చేస్తే సరిగా ప్రెస్ కాకుండా లోపల స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఎక్కువగా స్టఫ్ చేసినట్లయితే పత్లాగా అవి కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనం ఈ మిగిలిన పిండిని ఈ విధంగా సైడ్కి పెట్టేయండి, లేకపోతే ఎండిపోతుంది. ఇప్పుడు ఇంకొక పిండి ముద్ద తీసుకొని నేను మోల్డ్ లేకపోతే కజ్జికాయల మోల్డ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను.
సేమ్ ప్రాసెసేనండి. ఈ విధంగా అప్పలంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలో స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. 2-3 కజ్జికాయలు చేస్తే మీకే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఫస్ట్ కొద్దిగా టెన్షన్ అనిపించినా కూడా ఈ విధంగా సైడ్కి లేకుండా మధ్యలోనే వేసుకోండి. ఈ స్టఫింగ్ని కొద్దిగా నీళ్ళను ఈ విధంగా ఎడ్జులకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మోల్డ్ చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా చేసిన తర్వాత ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని డిజైన్ చేసుకోవచ్చండి. మీ ఇష్టమైన డిజైన్స్లో ఫోక్ తీసుకొని ఏమన్నా సైడ్స్కి కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు డిజైన్ కోసం, లేకపోతే నేను చూపించిన విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చు. చాలా మటుకు ఈ విధంగా డిజైన్ చేస్తూ ఉంటారండి మా రాయలసీమలో కజ్జికాయలకి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం మోల్డ్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి షేపు. ఇలా చేయడం వల్ల కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి. చేసే వాళ్ళైతే రోజు వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా చేస్తే కొద్దిగా ఈ విధంగా వస్తూ ఉంటాయి. మోల్డ్ లేకుండా చేయడం కంటే మోల్డ్ ఉండి చేయడంతో తొందరగా పని అయిపోతుందండి. చూడండి, ఇది మోల్డ్తో చేసింది, ఇది మోల్డ్ లేకుండా చేసింది ఎలా ఉందో. ఇదే విధంగా మీరు కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువగా కజ్జికాయలు చేసి అలాగే వదిలేస్తే ఎండిపోతాయండి. ఒక క్లాత్ తీసుకొని దాని మీద కజ్జికాయలను వేసి మళ్ళీ క్లాత్ని కప్పేయండి. ఈ విధంగా 10-15 కజ్జికాయలను చేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఎవరైనా హెల్ప్ తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. చెక్ చేసి చూద్దాం ఆయిల్ వేడెక్కిందా లేదా అని. ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయలు ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయద్దండి, తునిగిపోతాయి. లేకపోతే ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుందాం. మీరు కడాయి తీసుకున్న సైజును, మీరు వేసుకున్న ఆయిల్ని బట్టి కజ్జికాయలను వేసుకోవచ్చండి. నేను తీసుకున్న కడాయి ఆయిల్ని బట్టి నేను ఇక్కడ 4 కజ్జికాయలను వేస్తున్నాను. మీరు తీసుకున్న సైజుని బట్టి కజ్జికాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ తక్కువ వేసి మీరు అస్సలు చేయొద్దండి, సరిగా రావు. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు డీప్ ఫ్రై చేయొద్దండి. తొందరగా కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా ఉండిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటేనే ఇవి కలర్తో పాటు క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, ఈ కజ్జికాయలు అయితే నేను తీసేసాను, ఎంత మంచి కలర్లో వచ్చేసాయో. ఇదే విధంగా కజ్జికాయలను మొత్తం డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, నేను ప్రిపేర్ చేసుకున్నాను, ఎంత క్రిస్పీగా ఉన్నాయో కజ్జికాయలు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను చక్కెరతో చేశానండి. కావాలంటే బెల్లంతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో బెల్లంతో ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.